7 ఎపిసోడ్ అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోమన్నందుకు చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కానీ కొంతమంది మాత్రం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ అందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీరు అలా చేస్తే మాకు ఎంతో సపోర్టింగ్ గా ఉంటది. ప్లీజ్ అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అవును బిడ్డ, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అట్లనే వీడియోకి లైక్ ఇయ్యండి బిడ్డ. మీరు ఇచ్చే ప్రతి లైక్ కామెంట్ మాకు చాలా విలువైన దోస్తులు. తప్పకుండా లైక్ కొట్టురు బిడ్డ. అట్లనే లైక్ పాయింట్స్ కూడా ఇయ్యండి. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ రాజవ్వేమో అన్నం తినమంట తింటలేదు. రాత్రి అయితే ఇంకెప్పుడు తింటది? రాజావా, గీడేం చేస్తానవే? ఏం లేదే, అట్టుగానే కూర్చున్నా. అన్నం తినే రావే. నాకు అన్నం వద్దు, ఏమద్దు, తినబుద్ధి అయితే లేదే. మీరైతే తినిపోర్రి. ఎట్లా అంటే ఎట్లనే? బాగా కొట్టినని ఇక తినకుండానే ఉంటావా? అద్దే కాంతం, నన్ను వదిలేకు, నువ్వే తినిపోయే. రాజవ్వా, ఏం మనిషివే నువ్వు? బావేమో మంచిగా తినకుండా తాకుండా తిరుగుతాడు కావచ్చు, నువ్వేమో ఆయన కోసం బాధపడకుండా అన్నం తినకుండా ఉండు. ఏం చేసుడే కాంతం, ఎన్నడు కొట్టున్నాడు నన్ను నా పెయ్యి మీద దెబ్బేసే. నాకు ఎట్లనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా అని. నువ్వే చెప్పే కాంతం, మీ బావ నన్ను ఎన్నడన్నా కొట్టిండా అని. ఎన్నడు కొట్టలేదే, నాకు మా తెలుసు కానీ తాగున్నాడని నీకు తెలియదా? సప్పుడేకుంటా అయిపోవు కదా, తాగున్నాయన జోలికి నువ్వు ఎందుకు వేను? కాంతం, నన్ను మెసిలియకే. నేను ఇదివరకే బాధలున్నా, కొద్దిగా నన్ను ఒంటరి తీసి పెట్టే. నువ్వు అన్నం తిని ఎంతసేపన్నా ఒంటరిగుండే, అన్నం తినకుండా ఇట్లుంటే నిలబడవా చెప్పు? అద్దే, నాకు అన్నం వద్దు, ఏమద్దు, నేను ఇట్టనే ఉంటా. గిట్ల కాదాయే, నీ కోడలతో చెప్తేనే నువ్వు దారిలోకి వస్తావు. అయ్యో నువ్వు ఇట్లినావు గాని పోతానా, పోయి దానికి చెప్పత్తా. అద్దే కాంతం, దానికి చెప్పకు. దానికి చెప్తే అది బాధపడుతుంది పొల్ల. మళ్ళీ కవ్వసలే కడుపుతోటి ఉన్నది, గిసంటి సేలు చెబితే ఎట్లా చెప్పే. అద్దే, జరిసేపోయినాక నేనే తింటా గాని నువ్వు చెప్పాక దానికి. సరేనే రాజవ్వ, చెప్పపాటు. అగో రాజవ్వ, బావత్తండే, కడుపులా మండినట్టున్నదే, అందుకే ఇక నిన్ను ఇంట్లో ఆడుకుంటూ వస్తాడు. ఆయన ఏమన్నా కూడా నువ్వేమనకే సపడేకుండు. నేనేమంటేనే, నేనేమన్నా. రాజీ, నువ్వు వీడికొచ్చినావానే? ఏమైందే? అడుగుతా అంటే సమాధానం చెప్పు. ఏమో అటు తిరుగుతానో ఏందో. మళ్ళీ అటు తిరుగుతావు? ఏమైందే నీకు? ఏమైందని ఇప్పుడొచ్చి అడుగుతానా బావా? ఏమైందో నీకు తెలియదా? దాన్ని ఇరుగా మరుగా కొట్టినావు. అది మనిషి అనుకున్నావా, గొడ్డ అనుకున్నావా? గట్ల కొడతారా ఎవరన్నా? గంతగానమేం కొట్టలేదే. ఏం కొట్టలేదు, నేను చూడలేదు అనుకుంటానవా? నీకేడ సోయినది, తాగొచ్చినా మంచిగా ఇష్టం వచ్చినట్టు కొట్టినావు. పాపం దాన్ని కాళ్ళ కింద వేసి ఏమో తొక్కుడే తొక్కుతాను, నేను చూడలేదు అనుకుంటానవా? అయ్యో, గంతగానం కొట్టినానే. ఇక తాగినది మళ్ళా ఏం చేస్తానవో నీకే అర్థం కాలే. వచ్చే కొంచెం కళ్ళు బొట్టు ఎక్కువైంది, ఏం చేస్తానో నాకే తెలియలే. ఏ కళ్ళు బొట్టు ఎక్కువ అయితేనంట కొడతారట, నీది నీకు సోయి ఉండదా? పాపం అది నిన్ను ఎంత మంచిగా చూసుకుంటది బావా చెప్పు, దానికి ఏమన్నా అయితే ఎట్లా? అది కాదు బావా, అది నిన్ను తిరిగి కొడితే ఎట్లుండు? దాని గురించి నీకు తెలియదా బావా? ఇద్దరు ముగ్గురు అడ్డం వచ్చినా కూడా ఎత్తి అవతల పడేస్తుంది. అట్లాంటిది నువ్వు మొగునువని నీకు గౌరవం ఇచ్చి సపడేకున్నది అది. నేవేనే, నాకు షోయి లేదే, గందుకే దాని మీద చెయ్యేసిన. అది ఇంట లేకపోతే నాకు మనసున పడతలేదే. దాన్ని ఇంటికి రమ్మనే, నాతో మాట్లాడతలేదు అది. నేను రమ్మంటే అత్తదా బావా? పోయి బతినాడు పో, కొట్టినోడి నువ్వు, చేసినోడు నువ్వు, నువ్వో అడుగుపో. సరేనే, నేను ఇక కాళ్ళ మీద నన్న పడతా, దాని ఇంటికి తీసుకుపోతా. రాజీ, నాతోటి మాట్లాడవానే? ఇక నిన్ను కొట్టుడు నా తప్పేనే, నన్ను క్షమించే. ఇక నువ్వు ఇంట్లో లేకపోతే నాకంత మంచిగా అనిపించలేదే రాజీ. దాయే మన ఇంటికి పోదాంపా. నాతోటి మాట్లాడవానే రాజీ? ఏదన్నోటనే నన్ను తిట్టే ఆనే రాజీ. నువ్వు లేకపోతే ఆ ఇంట్లోనే ఉండబుద్ధి అయితే లేదు. దాయే రాజీ, ఇంటికి పోదాం దాయే, నీకు దండం పెడతా. రాధవ్వా, ఇక అయ్యిందేదో అయిపోయిందే, బావతోనోసారి మాట్లాడు. ఇంకేందే, తప్పైందని ఒప్పుకుంటాను కదా, మాట్లాడు. మాట్లాడే రాజీ, నిన్ను కొట్టుడు నా తప్పేనే, బుద్ధి తక్కువై కొట్టినా. నిన్నెప్పుడు ఇక గింత కూడా చెయ్యనే నీ మీద. దాయే ఇంటికి పోదాందా. ఇక నాతోటి మాట్లాడేవానే రాజీ? నన్ను క్షమించే, నీకు దండం పెడతా, ఇంటికి పోదాం పాయే. నాతోటి మాట్లాడే, గట్ట మౌనంగా ఉండకే.
నాకు అంతెట్టనో అనిపిస్తాంది. నీ కాళ్ళు మొక్కుతూనే ఇంటికి పోదాం పాయే రాజీ. నాదో తప్పు నిన్ను కొట్టుడు. నేను ఇంకెప్పుడు కొట్టా? రాయే రాజీ, నాతో మాట్లాడు. లే అయ్యా లే, నువ్వు నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నావయ్యా? పట్టుకోవద్దు అట్లా. మరి ఏం చేయాలనే? ఇక నువ్వు మాట్లాడతలేవని నీ కాళ్ళు పట్టుకొని క్షమించుకుందామని అనుకున్నా. అయ్యో అద్దయ్యా అద్దు, పట్టుకోకు. నువ్వు ఏడవకయ్యా, నువ్వు ఏడితే నేను చూసుకుంటుండలేను. ఏడవకయ్యా ఏడవకు. బావా ఆగే ఏడవకుర్రి. రాజవ్వ ఏడవకే, మళ్ళీ వచ్చిందనుకో దానికి అంతా చెప్పాల్సి వస్తుంది. సరేనే కాంతం, సరే. రాజీ, ఇంకోసారి నీ మీద చెయ్యనే. ఆ దిక్కు వల్ల మందు కాళ్ళు ఉన్నట్టున్నది. అసలు ఏం చేస్తానో నాకే అర్థం కాలేదే. నన్ను క్షమించు. సరే అయ్యా, ఇంకోసారి అసొంటి మందు తాగు, నీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకోకయ్యా. అంత నీ మంచి గురించే నేను చెప్పేది కూడా. సరేనే రాజీ, ఇంకోసారి దాగా మనం మన ఇంటికి పోదాం పాయే. ఇప్పుడు ఎటు పోతారు బావా? ఆగుర్రి, అన్నం తిన్నాక మెల్లగా పోదురు. నేను బేనంక పెడితేనే ఎంతసేపు? ఆగుర్రే రాజవ్వ, ఇప్పుడు పోయి ఆడ అన్నం పెట్టేసరికి లేడు కదా, తిన్నాక పోదురు. ఆగుర్రి. సరేనే, నువ్వు నా మాట వినవు. భూమయ్య తాత, గీ ఫోను నీదేనా? సెల్ అసీను, ఏది ఇటు చూపెట్టు. ఇది నాదేరా బిడ్డ. ఎడ దొరికిందిరా సీను? నేను అత్తంటే గీ రోడ్డు మీద దొరికింది తాత. ఇక్కడే ఎవరు సెల్ పడేసుకున్నారని ఫోన్ తీసి చూసిన. అందులో ఇక మీ ఫోటోలు ఉన్నాయి. ఇంటికి పోతే ఇంటికాడ లేరు. ఇక మా అమ్మమ్మ కాంతం పిన్నోళ్ళు ఇంటికాడ ఉండవచ్చని అన్నది. అందుకే ఇక ఈడికి వచ్చిన. మంచి పని చేసినావు బిడ్డ. జర్ర అయితే ఈ సెల్ కన్నా దొరుకు. జాగ్రత్తనే తాత, జేబులో పెట్టుకో మంచిగా. అరే బిడ్డ, సెల్లు ఎడవేంతో చేయలేదన్నయ్య నీకు. ఏందో కచ్చ ఓడగొట్టుకున్నావు. జేబుల నుంచి పడ్డట్టున్నదే. జేబుకు తూటు పడ్డది, ఇక కింద పడ్డది కావచ్చు. సరే జాగ్రత్తగా ఉండు కొంచెం. సరేనే. తాత ఇక నేను పోతన్నా. కాదు బిడ్డ, ఏంటిదమ్మా? మొన్న ఒక పిల్లను అటువైకిచ్చి పంపించినావు కదా, ఆమె ఓలే తెలుసా బిడ్డ నీకు? నాకు తెలియదని మొన్ననే చెప్పినగా రాజవ్వ. ఆమె కళ్ళు తిరిగి పడితే ఆటో స్టాండ్కి తీసుకొచ్చి ఆటో ఎక్కించి పంపించిన. ఏ ఊరో చెప్పింది ఆయనయ్య? జగిత్యాలకి పోతా అన్నదమ్మా. జగిత్యాల పోతా అన్నదా? ఈ ఫోన్ నెంబర్ ఏమన్నా నీకు గిట్ట ఇచ్చిందా బిడ్డ? ఆ ఫోన్ నెంబర్ ఇచ్చిందమ్మా. నీకు పుణ్యం ఉంటుంది జర చెప్పు బిడ్డ. సరే అమ్మా చెప్తా. అంతం ఈ నంబర్ పీడి చేసుకోవాలి నీ దాంట్లో. సరేనే రాజవ్వ. పిడి వేసుకో కాంతం పిన్ని. 98631222. 10 నెంబర్లు వచ్చినాయి బిడ్డ. సరే పిన్ని, ఇక నేను పోతానా? ఎవలే రాజవ్వ, నెంబర్ అడిగి మరీ తీసుకుంటాను. అది నా మనవరాల నంబరే, నా కొడుకు బిడ్డది. నా ఎట్టునో మన ఊరికి వచ్చిందట నా మనవరాలు. పాడుగాను నేను గుర్తుపట్టలేదు. ఇక ఊళ్ళకించి పోగా అడిగిన, మీ అయ్య పేరు ఏం పేరు అంటే, మా అయ్య పేరు భూమేశు అని చెప్పింది. భూమేశ్లో ఎంతమంది ఉండరే? లేదే కాంతం, ఇంటి పేరు రామగుండం అని చూత చెప్పిందే. నా కొడుకు జగిత్తాలు ఉన్నాడట. మెల్లగా ఎట్లనన్న పోవాలి. ఏం రాజు నువ్వు చెప్పేది? జగిత్తాలున్నాడానే మన కొడుకు? అవునయ్యా, జగిత్తాలనే ఉన్నాడట. ఆనే రాజవ్వ, నేను ఇన్ని రోజులు అడగలేదు గాని నీ కొడుకు నీతో ఎందుకుండా అన్నాడే? ఎందుకు లేదంటే ఏం చెప్పాలనే, నా కోడలు మంచిది కాదు. నీవు ఉండింట్లో అది ఉండదట్నే. అందుకే నా కొడుకు నువ్వు వేరు చేసి ఆ జగిత్తాలు ఉంటారు. అవునానే, గిట్ల చేసిందానే నీ కోడలు? నాకు తెలియదు. అవును గాని నీ కొడుకు దేశం పోయిందని అప్పట్లో చెప్తి కాదే? దేశం పోయిందని అత్తగా చెప్పిండే. చెప్పు తీసేది పోతుందని మీకు చెప్పలేదు వాళ్ళకు. అయ్యో అట్లా నానే, లోపల గింత బాధ పెట్టుకొని మాతోటి ఎంత మంచిగా ఉన్నవే. పాపం ఎంత కట్టం వచ్చిందే నీకు. మేమేమో నీ కొడుకు దేశం పోయిందని మేము అనుకోబడుతుంది. పోలేదు, జగిత్తాలనే ఉన్నాడు నా కొడుకు. నేను చచ్చిపోయే టైంలన్నా నా కొడుకుతో ఉండాలని చిన్న ఆశనే కాంతం. ఎత్తునైనా చేసి నా కోడలు మంచిదానిగా మార్చి నా కొడుకును నా దగ్గర ఎత్తుకోవాలనే. సరేనే రాజవ్వ, నువ్వు బాధపడకు, అంత మంచి జరుగుతుంది కానీ పారి అన్నం తిందాం. నా కొడుకు నా దగ్గర రావాలనే. అంత మంచి జరిగితే ఆ కొండగట్ట అంజన దగ్గరికి వచ్చి మొక్కుతా. సరేనే, అంత మంచి జరుగుతుంది కానీ బావా అక్క దావి అన్నం తిందాం. సరే పిల్ల, తిందాంపా. మల్లిక పడుకున్నట్టున్నది కదా. ఇన్ని రోజులు శైలి మీద ప్రేమతోటి మల్లికను దూరం పెట్టిన పాపం. అసలు ఒక్కరోజు కూడా మల్లికతోటి ప్రేమగా లేను. అయినా తను నాతోటి ఎంత మంచిగా ఉంది. మల్లికది ఎంత మంచి మనసో. పాపం మల్లిక. ఇక నుంచైనా మల్లికను మంచిగా చూసుకోవాలి.
అసలు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటా. బజ్జో మల్లిక, నిన్ను ఇప్పటి నుంచి మహారాణిలాగా చూసుకుంటా. బుజ్జి కన్నా ఏం చేస్తానోరా లోపల? మమ్మీ బజ్జున్నదని నువ్వు కూడా బజ్జున్నావా? అమ్మో మెసులుతుంది కదా, లేస్తుంది పాపం, డిస్టర్బ్ చేయద్దు. అబ్బా, అయ్యో బావా, ఏమైంది? ఏం లేదు మల్లిక, ఇగో స్లిప్ అయి కింద పడ్డా. నిజం చెప్పు బావా, నా కాలు దాకే పడ్డావు కదా? అయ్యో నా కాలే దాకినట్టుంది. లే బావా. సారీ బావా, దెబ్బలేమన్నా దాకినాయా? ఏ తాకలేదు మల్లిక, ఎందుకు ఫీల్ అవుతాను? అయినా నువ్వేంది బావా నా కాళ్ళ కాడెందుకు కూర్చున్నావు? సారీ బావా, తాకవచ్చు కదా, చెప్తలేవు. తాకలేదు మల్లిక, నువ్వంత ఫీల్ కాకు. సరేగాని నువ్వు టాబ్లెట్స్ వేసుకున్నావారా? టాబ్లెట్సా? లేదు, ఇంకా టైం కాలే కదా, అన్నం తిన్నాక వేసుకుంటా. సరే అన్నం తిన్నాక వేసుకో. బావా, నేను యూత్ అంటే నాకు వాళ్ళ కొత్తగా కనిపిస్తాను. అవునా, కొత్తగా కనబడుతున్నారా? ఏ అదేం లేదు. లేదు బావా, నేను చూస్తుంటే నాకు కొత్తగా కనిపిస్తాను. అవునారా? సరే నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్ళొస్తా. సరే బావా, మెల్లగా వెళ్ళిరా. అరే నీకు రాంగేమన్నా తీసుకురావాలారా? ఆ, పురుగులు తీసుకురా బావా, నాకు తినబుద్ధి అవుతుంది. ప్రెగ్నెన్సీలు ఎవరన్నా ఆయిల్ ఫుడ్ తింటారా? అబ్బా ప్లీజ్ బావా, నాకు తినబుద్ధి అవుతుంది. సరే తీసుకొస్తా గాని 1-2 తినాలి, అర్థమైందా? సరే, ఒకటో రెండో తింటా అంతే, టేస్ట్ కొరకే, ఓకేనా? సరేరా, నీకోసం పునుగులు, లోపలున్న మన బేబీ కోసం జ్యూసు 2 తీసుకొస్తా, సరేనా? సరే బావా. సరే మల్లిక, నేను వెళ్ళొస్తా. అంతలోపు నువ్వు అన్నం తిని టాబ్లెట్స్ తీసుకో. సరే బావా, మెల్లగా, ఎండలు బాగా కొడుతున్నాయి. ఏమైందే శైలు, అంత పిచ్చి చేస్తాను? 2 డేస్ నుంచి అడుగుతానా, అసలు ఏమైందంటే చెప్తలేవు. అన్నం తినవంటే అన్నం కూడా తింటలేవాయే. అసలు ఏమైంది? ఆ ప్రసాద్ గారు ఏమన్నా అన్నాడా? అంత నువ్వు చేయబట్టే బావా. ఆగో, ఈ కథ మంచిగానే ఉన్నది. నేనేం చేసిందే? వేస్ట్ మొక్క కూడా, ఏమన్నావు నీకు తెలియదా? నీ దరిద్రం నోరుతోటి ఏది పడితే అదే మాట్లాడుతావు. ఇప్పుడు చూడు, అదే నిజమైంది. ఆ, నేనేమన్నానే? ఏమన్నావా? ఆ ప్రసాద్ గాడు నిన్ను వదిలిపెట్టి ఆయన పిల్లంతోటే ఉంటాడని అన్నావా లేదా? అవును అన్ననే. ఇప్పుడు ఏమైంది? ఏమైందా? నువ్వు అన్నట్టే జరిగింది బావా. అయ్యో, నేను నిన్ను కావాలని అనలేదే, నువ్వు జాగ్రత్త పడతావని హెచ్చరించుకుంటూ వచ్చిన. ఏమో బావా, మొత్తానికైతే ఆ 10 కోట్ల ఆస్తి పోయింది. నాకు ఫుల్ బాధ అనిపిస్తుంది. అట్లే కాదే, ప్రసాద్ గారు నీతో ఏమన్నాడే? పెళ్లి చేసుకోనంటాడా? అవును బావా, నన్ను పెళ్లి చేసుకోనంటాడు. ఎందుకే? మొన్నటిదాకా నిన్నే చేసుకుంటా అన్నాడేమో. అవును బావా, చేసుకుంటా అన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు అన్నీ మారిపోయినాయి. ఏం మాట్లాడతానో స్ట్రేట్ గా చెప్పొచ్చు కాదనే. అదే బావా, వాళ్ళ వైఫ్ కి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఇక ఈ వేస్ట్ ప్రసాద్ గడేమో నాకు పుట్టబోయే పిల్లను నేను మోసం చెయ్యా, ఇక నుండి నా భార్యతోటే కలిసి ఉంటా అనేసి నాతోటి అంటాడు. ఓసై, ఇంతేనానే? దీనికే నువ్వు ఇంత బాధపడుతున్నావా? మరి కాదా బావా, 10 కోట్ల ఆస్తి మిస్ అయింది. వాడిని పెళ్లి చేసుకుంటేనేమో ఆస్తి మనకచ్చు. ఇప్పుడు డైరెక్ట్ వాడే నేను పెళ్లి చేసుకోను, నా భార్యతోటి కలిసి ఉంటానంటాడు. ఇప్పుడు ఏం చేసాడు బావా? ఇదంతా నీ వల్లనే. నువ్వు మంచిగానే ఉన్నవి, అటు ఇటు తిప్పి మళ్ళీ నాకు పెడతానవా? సరే గాని నువ్వేం టెన్షన్ పడకు. టెన్షన్ పడద్దా? ఎంత మంచిగా అంటున్నా బావా, నేను ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వృధా అయిపోయింది. టెన్షన్ పడకుండా ఎట్లుండాలి? శైలు, నువ్వేం టెన్షన్ పడకే, నేనున్నా కదా. నువ్వుంటే ఏం చేస్తావు బావా? నీతోనేమైతుంది? నేను చేస్తేనే చూసుకుంటుండు, కానీ నువ్వేం చెప్తావంటే నేను చెప్పింది చెప్పినట్టు చేయాలి, ఓకేనా? సరే బావా, నువ్వు చెప్పింది చెప్పినట్టు చేస్తా. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, దాన్ని ఫాలో అయినామనుకో మనకు 10 కోట్లు ఖచ్చితంగా వస్తాయి. నిజమా బావా? ఏంటిది అది, చెప్పు. ఇగో, మన ఇద్దరం ఇప్పుడు ఫిజికల్ గా కలుసుకుందాం, నీకు ఓకేనానే? జోకులు వేయకు బావా, చూస్తాను కదా నేను ఎంత టెన్షన్లో ఉన్నానో. నీకైతే ఎప్పుడు ఇదే దాస. కాదే మొద్దు మహందాన, చెప్పేదానికి ఇంటమైనవా? చెప్పు బావా. ఇగో, మనం ఇప్పుడు ఫిజికల్ గా కలుసుకుంటాం కదా, కలుసుకున్న తర్వాత అయితే ప్రెగ్నెన్సీ వస్తాయి కదా నీకు. కలుసుకున్నాక ప్రెగ్నెన్సీ రాకపోతే నీ పిన్నా కూడా వస్తుందా బావా? వేస్ట్ దానా, చెప్పేది ముందు. నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఆ ప్రసాద్ గారిని ఒక్కసారి ఇంటికి తీసుకురా, నేనంతా సెడి చేస్తా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక అన్ని తీసుకొచ్చుగా. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యే. సరే చెప్పు. ఆన్న అయితే ఇంటికి తీసుకొని రా నువ్వు. వచ్చినాక ఆయనకి మెల్లగా మత్తు పదార్థాలు ఇచ్చి బెడ్ మీద పడుకోబెడదాం. ఇగోవే, ఆడు కొంచెం మత్తులోకి రాగానే ఆయన పక్కకు పోయి నువ్వేం చెప్తావంటే రొమాన్స్ చేస్తున్నట్టు చెయ్యి, నేను దాన్ని వీడియో తీస్తా.
వీడియో తీస్తావా? అట్లా వీడియో తీస్తే నా పరువే పోతుంది కదా బావా, మనకేం లాభం ఉన్నదట్లా? చీ మొద్దు మొక్కందానా, చెప్పేదాకా ఇంటవా అయినవా? సరే సరే చెప్పు. ఈ ఫోటోలతోటి అన్ని బ్లాక్మెయిల్ చేసి నువ్వు తాగిన మతలో నాకు ప్రెగ్నెన్సీ తెచ్చినవురా అని బ్లాక్మెయిల్ చేయి. ఇట్లా నువ్వు వాడిని భయపెట్టించినవనుకో దెబ్బకు వాడు మన దారిలోకి వస్తాడు. అప్పుడు మాత్రం నువ్వు పెళ్లి చేసుకుందామని అనకు, సరేనా? సరే బావా, మరి ఏమనాలి? ఆస్తిలో వాటా అడగవే. నా కడుపులో నీ బిడ్డ పెరుగుతుంది, నాకు సగం ఆస్తి కావాలని అడుగు. అబ్బా బావా, ఎంత దూరం ఆలోచించిన బావ నువ్వు. ఏమనుకున్నావే మరి? ఇట్లా ఏతే ఆడ దెబ్బకచ్చి మన కాళ్ళ దగ్గర ఆ ఆస్తి పెట్టిపోతాడు. ఓకేనానే? ప్లాన్ ఎట్లున్నది? బావా బావా బావా, సూపర్. అని ఐడియా అయితే ఎక్సలెంట్ ఉన్నది. ఇట్లా ఏతే నువ్వు అన్ని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా మనకు ఆస్తి వస్తుంది. బావా, ఇన్ని రోజుల నుంచి ఈ రోజు మంచిగా ఆలోచించినవి. నాకు నేను యూత్ అంటే మంచిగా అనిపిస్తుంది. బావా, ఇంకెందుకు ఆలస్యం, మనం బెడ్రూమ్లో పోదాంపా. ఏ అద్దే శైలు, నాకు ఇప్పుడు ఆ మూడ్ లేదు. అబ్బా అట్లా అనకు బావా, నీకు మూడు రాకపోతే నేను మూడు తెప్పిస్తా కదా. ప్లీజ్ రా బావా. మొన్నటిదాకానేమో బతులాడితే అద్దు అద్దు అన్నో, ఇప్పుడేందే? అది మొన్న కదా బావా, ఈ రోజు వేరే. లేట్ చేయకు, వెళ్దాం పదా. సరే సరే పా.